ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిమ్. ఓకేనా, సిమ్ యొక్క ఆబ్జెక్టివ్స్, ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ రిడక్షన్ ఇన్ ఇన్వెంటరీ. ఇక్కడ ఇన్వెంటరీని మనం ఏం చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఏంది, మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అండ్ మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ చేస్తున్నాం కాబట్టి సో దాని ప్రకారం ఇక్కడ ఏంది, మనం ఇన్వెంటరీని రెడ్యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ లోయర్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్. అంటే ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ కాస్ట్ని మనం ఏం చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే ఇక్కడ అవాయిడ్ డైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ని అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ రెడ్యూస్ వేస్టేజ్. ఇక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండట్లేదు. ప్రతిదీ ఇక్కడ ఏమవుతుంది, కంప్యూటర్, దట్ ఈస్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ ఫంక్షన్స్ అన్నీ కూడా కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి వేస్టేజ్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వేస్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంప్రూవ్ క్వాలిటీ. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంక్రీజ్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేంజ్ అవ్వాలన్నా కానీ ప్రొడక్షన్ని చేంజ్ అవ్వాలన్నా కానీ సో ఆ ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిమ్.